అయితే ఈ రోజు మన బైంసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర మాజీ శాసనసభ్యులు విఠల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ భాయ్ ఫారూఖీ, అదేవిధంగా మాజీ మన నిర్మల్ జిల్లా వైస్ జడ్పీ చైర్మన్ సాగరభాయ్ బాషెట్టి రాజన్న గారు, అదేవిధంగా వివిధ గ్రామాలకు చెందినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు మైసగర్ గారు, అహ్మద్ భాయ్ గారు తదితరులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఇక్కడ అంబేద్కర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకు అని అనుకుంటున్నారా? అసలు ఏం ఉన్నది ఆ లెటర్లో అని అనుకుంటున్నారా? ఏం లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిన్న ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయో ఆ బడ్జెట్లో తెలంగాణకు గుండు సున్న వచ్చింది. ఎలాంటి బడ్జెట్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మినిస్టర్లు ఏం చేస్తున్నారు? వెంబడి రాజీనామా చేయాలి. అదే కాకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా పక్క రాష్ట్రాలకు పంపించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి పెద్ద మొత్తంలో అక్కడ నిధులను విడుదల చేయడం జరిగింది. కేవలము అక్కడ వాళ్ళకు కొంగు కాస్తున్నారు కాబట్టి అని అక్కడ. కాబట్టి ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామాన పల్లెన బీజేపీ నాయకులకు, బీజేపీ లీడర్లకు తెలంగాణకు బడ్జెట్ ఎందుకు రిలీజ్ చేయలేదో నిలదీయాలి, అడగాలని అక్కడ మన కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ సూచించడం జరిగింది. ఈరోజు బైంసపట్నంలో అంబేద్కర్ గారి విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం ఏదైతే నిన్న మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలిపించారో, ఎందుకంటే మొన్న ఫిబ్రవరి 1 తారీఖు నాడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బడ్జెట్లో చూస్తే ఏముందంటే మన తెలంగాణకు ఇంతకుముందు కేసీఆర్ గారు అన్నారు, మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేంద్రము రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వటం లేదు, గుండె సున్నా చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఫస్ట్ నాడు కూడా మొత్తం బడ్జెట్ చూస్తే మన తెలంగాణకి మనం రావచ్చు అని మనం టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూసాం. కానీ చూస్తే మనకి ఏమి ఇవ్వలేదు. మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు చాలా డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది వారికి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి మరి బీజేపీకి మెజార్టీ లేకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కనుక వాళ్ళిద్దరికి ఎక్కువ డబ్బు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణకు అసలు ఇవ్వలేం లేదు. ఇది చాలా మోసము, ఇది కుట్రపూరితము, ఇది చాలా మనమందరం కూడా వ్యతిరేకించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా గౌరవ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో చూపించబడినది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటేనే మరి భారతదేశం బాగుంటుంది. కానీ మరి ఒక రాష్ట్రానికి ఒక తీరుగా ఇంకో రాష్ట్రానికి ఇంకో తీరుగా చూస్తే బాగుండదు. అందువల్ల ఏదైతే మన తెలంగాణ నుంచి కూడా 50,000 కోట్లు జిఎస్టీ కింద అనుకోండి, ఇతర ట్యాక్స్ కింద అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కు పన్ను కట్టడం జరిగింది పోయిన సంవత్సరం. కనీసం ఆ డబ్బు కూడా కొద్ది శాతం కూడా ఇవ్వలేదు దాంట్లో. మరి మన న్యాయమైన డబ్బు అంబేద్కర్ గారు ఏమన్నారంటే కేంద్రము ఒక తల్లిదండ్రిలాగా, మరి స్టేట్లు వారి పిల్లల్లాగా మరి వాళ్ళకు కూడా తల్లిదండ్రి మంచిగా చూడాలి, ప్రతి ఒక్కరు కూడా పక్షపాతం లేకుండా మంచిగా చూడాలని చెప్పి వారు రాజ్యాంగంలో రాయడం జరిగింది. కానీ చూస్తే 1%, 0% రాబోయే ఎలక్షన్లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎలక్షన్లో వారికి కలుసుకోవాలని, వారిని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పి మీ ఎండలో కూడా మీరు వచ్చినందుకు మీ అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు. మరి అదేవిధంగా మోదీ, అమిత్ షా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ముదోల నియోజకవర్గంలో నిరసన ధర్నా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. మొన్ననే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో తెలంగాణకు మొండు చేయి చూపడం జరిగింది. మరి ఏంది ఇది? మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. మరి అందరికీ సమానంగా వాళ్ళకు ఫండ్స్ ఇవ్వాలి. మరి పెద్ద మాటలు ప్రధానమంత్రి మాట్లాడతారు, అమిత్ షా మాట్లాడతారు. మరి ఓన్లీ ఈ బడ్జెట్ ఏంటంటే ఎలక్షన్ కొరకే, ఢిల్లీ కోసము, హర్యానా కోసం ఇట్లా అలా ఎక్కడెక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ఆ రాష్ట్రాలకే ఎలక్షన్ గెలవడానికి ఈ బడ్జెట్ని పెట్టడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం, మన పక్క రాష్ట్రమే ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అక్కడ వాళ్ళకి పొత్తు ఉన్నది కాబట్టి అక్కడ సుఖ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగంలో ఏం రాసింది ఉన్నది, పార్టీ అది కాదు, ఎక్కడెక్కడ బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారో మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళ భాగము, వాళ్ళ పొత్తు వాళ్ళకి రావాలా. మరి మోదీ గారి కల్పించడం లేదా? మరి ఇక్కడ ఉన్నది 8 మంది ఎంపీ ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ సుఖ
ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వీళ్ళు చాలా చెప్తూ ఉంటారు. మరి ఏమున్నది ఇక్కడ, వీళ్ళు ఏం తెచ్చిండ్రు, ఏం సాధించుకున్నారు అనేది అడుగుతున్నాం. ప్రజల సుఖ పల్లెటూరులో పోయితే తప్పకుండా అడగాల. మరి మీ పెద్ద పెద్ద మాటలు నరికి ఇక్కడ ఏం చేసిండ్రు మీరు? ఎందుకోసం ఇక్కడ ప్రజల ముంగట పోవడానికి మీకు ఏం అధికారం ఉన్నది? ఈరోజు నేను అమిత్ షాకు, మోదీ గారికి అడుగుతున్నా. మరి ఇటువంటి పరిస్థితిలో ప్రజలే దాన్ని గమనించి ప్రజలు ఈ ముందుకు రావాలి, దాని మీద మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే సంవత్సరం అయింది అంటే అది లేదంటే ఇది ధర్నాలు చేస్తారు ముందర వచ్చి. మరి మీరు 11 సంవత్సరాలు అయింది, ఏం చేస్తున్నారు? మరి ఈ బడ్జెట్లో సుఖ ఇంత అన్యాయం చేసి రైతులకు అన్యాయం ఉంది, మహిళలకు ఉంది, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఏ కులంకు మంచిగా ఉన్నదని నేను అడుగుతున్నాను. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, అమిత్ షా, మోదీ గారు దీనిలో తప్పకుండా మరి బడ్జెట్లో ఇది అన్యాయం చేసిన దానికి మీరు తప్పకుండా రిజైన్ పెట్టాలి. మీరు ఉన్నది ఈ అన్యాయం చేసిన దానికి మీకు తెలంగాణ ప్రజలు గుణపాతం చెప్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. हमारी स्टेट को सेंट्रल गवर्नमेंट जीरो बजट जो सेंक्शन कर रही है और नाइंसाफ़ी कर रही है। ये हुकूमत और यहाँ के आंध्र प्रदेश के जो तेलंगाना के 2 मिनिस्टर हमारी सेंट्रल गवर्नमेंट में है बीजेपी के, उन्होंने चाहे तो बजट यहाँ दिला सकते, मगर वो लोग उसका कुछ जो है उनके खिलाफ काम कर रहे हैं। हुकूमत के खिलाफ, हमारी हम तेलंगाना की हुकूमत के खिलाफ काम कर रहे हैं। लिहाजा हम लोग जो है सो ना ये एहतजाज करें कि ये गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट जो लोगों से इंसाफ नहीं कर रही, जो बेइंसाफी कर रही है, उसके लिए एहतजाज हम कर रहे हैं। इस वजह से कि ये स्ट्रेटेजी नहीं, ये गवर्नमेंट हर कौम के खिलाफ में जो सो काम करी, हर कौम की नाइंसाफ़ी करी। जैसे कि परसों जो सो ना वक्फ बोर्ड है, वक्फ बोर्ड में जो पूरा मुसलमानों की जो जायदादें हैं वो पूरी वक्फ बोर्ड की जायदादें जम कर लेना चाह रही। ये एहतजाज हम कर रहे हैं और एहतजाज आज नहीं, हम हमेशा ही करते रहेंगे, इनके खिलाफ में काम करते रहेंगे बल्कि हमेशा हमारा ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఆదేశానుసారం బైంసాపట్టణంలోనే మరి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి బడ్జెట్లోనే మొండి చేయి చూపడం, దానికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్కు వినతి పత్రాన్ని కూడా అందజేస్తున్నాం. మరి ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి గారు, మరి అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు, చైర్మన్ గారు, మరి ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కార్యకర్తలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం భాగంగా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మరి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నాగా చెప్పడం ఇది శోచనీయం. మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం కాకుండా ఏదైతే బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మొత్తం పెద్ద బడ్జెట్ పెట్టి వారికి లాభం చేకూర్చడం జరిగింది. మరి భూగోళిక పరంగా తీసుకుంటే 29 రాష్ట్రాల్లోనే సమాన న్యాయంగా సమానత్వంగా తీసుకోవడానికి చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగం రాయడం జరిగింది. దానికి అనుగుణంగానే భారతదేశంలోనే ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉన్నారు, మరి 2 మినిస్టర్లు ఉన్నారు. వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రానికి 0 బడ్జెట్ తీసుకోవడం శోచనీయం. వారు వెంటనే రాజీనామా చేసి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కాపాడాలని చెప్పేసి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మన జిల్లాలో కూడా 4 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. ఇక్కడ ఈ జిల్లాలు కూడా ఎక్కడ లేని బడ్జెట్ వారు స్వీకరించలేరు. వారికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిలవడం జరిగింది. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వెంటనే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళాలి. మరి రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచినటువంటి నియమాలు ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రం కాకుండా అన్ని రాష్ట్రాలు సమభావంతో చూడాలని చెప్పేసి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను అనుగుణంగా నడవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ आंध्र प्रदेश जो उनको सपोर्ट कर रहा है उसके बलबूते पे उनकी हुकूमत चल रही, उनको 15,000 करोड़ रुपए दे दिए। अब ये बजट में अब आने वाले दिनों में बिहार में नीतीश कुमार को बेहिसाब बजट दे दिए। क्यों? तो वहाँ पे इलेक्शन भी है और उनके ऊपर इनकी हुकूमत चल रही बोल के। तेलंगाना को जहाँ पे कांग्रेस की हुकूमत है, ये तेलंगाना एक वेलफेयर रियासत बोल के माना जा रहा है, क्योंकि रेवंत रेड्डी की सरकार जो हर समाज को, हर तबकात को लेके चल रही है, जो बीजेपी बोखलाहट में है, कैसा इनको बदनाम करना बोल के हर तरीके से यहाँ तक के तेलंगाना रियासत का GST तक फंड्स जारी नहीं कर रही है लोग। मैं मरकज़ी हुकूमत अमित शाह, नरेंद्र मोदी और अमित शाह ये लोगों से रिक्वेस्ट करता हूँ, फौरी तौर पे रिज़ाइन करना चाहिए, ये माफ़ी मांगना चाहिए और तेलंगाना को एक बजट मुख्तस करना चाहिए। इतना कहते हुए मैं अपने 2 अल्फाज ख़त्म करता हूँ। जय कांग्रेस, जय जय कांग्रेस।